హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఈపీఎఫ్ఓ నుంచి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ప్రొవిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి సంస్థ నుంచి 230 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఎనీ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ వల్ల అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకేనా? మీకు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఎటువంటిది ఉండదు. కొంతమందికి మాత్రం అంటే ఓబీసీ వాళ్ళకి మాత్రం 25 రూపీస్ పే చేసేది సరిపోతుంది. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి ఈ వేకెన్సీ అనేది సెంట్రల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పిఎఫ్ డిపార్ట్మెంట్లో ఉంటుందన్నమాట. ఇందులో ఏమేమి వేకెన్సీ ఉన్నాయంటే 2 టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. ఒకటేమో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసినది మనకి ఏపీఎఫ్సి అనమాట, అండ్ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అనమాట. 2 టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ వేకెన్సీ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి 156 వేకెన్సీ వచ్చాయి. ఓపెన్లో 78, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 42, ఎస్సీ వాళ్ళకి 23, ఎస్టీ వాళ్ళకి 12 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 9 అనమాట. ఓకే, ఇవి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ 156 వేకెన్సీ వచ్చాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి మీకు క్వాలిఫికేషన్ మిగతా డీటెయిల్స్ చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు లెవెల్ 8 స్కేల్ పే అనమాట. అంటే మనకి 48,000 బేసిక్ అనేది ఉంటుంది. ఓకే, ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అనమాట ఓసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ వల్ల అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎన్ఫోర్స్మెంట్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మీకు హెడ్ క్వార్టర్ వచ్చేసినైతే న్యూఢిల్లీలో ఉంటుంది. పోస్టింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, అది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వేకెన్సీ మీకు చెప్పాను కదా, ఏపీఎఫ్సి అని, అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్. ఇది 74 వేకెన్సీ ఉన్నాయి. ఓపెన్లో 32, ఈడబ్ల్యూఎస్ 7, ఓబీసీ 28, ఎస్సీ 7 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3 అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ వచ్చేసినట్టు మనకి 10 అనమాట. అంటే 55,000 అంటే 55,000 బేసిక్ పే అనేది ఉంటుంది. మీకు దాదాపు 1 lakh వరకు శాలరీ రావడం అనేది జరుగుతుంది. అండ్ 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ క్యాండిడేట్ వాళ్ళు. ఓబీసీ వాళ్ళు 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ వల్ల అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా ఎనీ డిగ్రీ వల్ల అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇది కూడా న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. పోస్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు ఇండియాలో. ఓకే, ఇండియాలో మీకు ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 29th నుంచి స్టార్ట్ అయింది. అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. అండ్ మీకు ఆగస్ట్ 18 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసినట్టు మనకి రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాదాపు రిటర్న్ టెస్ట్ అనేది నవంబర్లో ఉంటుంది. ఓకేనా? నవంబర్లో మీకు ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ 2 hours ఎగ్జామ్ అనమాట. అండ్ మీకు అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ అనేవి ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్లో పేపర్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. రాంగ్ మార్క్కి 1/3 మార్క్ అనేది రాంగ్ మార్క్కి పెనాల్టీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఉంది చూసుకోండి. సిలబస్ వచ్చేసినైతే జనరల్ ఇంగ్లీష్, ఇండియన్ కల్చర్, హెరిటేజ్, ఫ్రీడమ్ మూవ్మెంట్, అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ఇండియన్ ఎకానమీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అండ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ఇండస్ట్రియల్ రిలేషన్, లేబర్ లాస్, సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. ఇది సిలబస్ అనమాట. ఓకేనా? 2 ఎగ్జామ్స్ అంటే 2 జాబ్స్కి కూడా సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సింగిల్ సిలబస్ అనమాట ఇది. అండ్ మీకు దాదాపు నవంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు వెయిటేజ్ వచ్చేస్తే మనకి 75:25 వెయిటేజ్ అనమాట. అంటే 75% ఏమో రిటర్న్ టెస్ట్లో తీసుకుంటారు, 25% ఏమో ఇంటర్వ్యూలో తీసుకుంటారు అనమాట. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసినైతే మనకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది, వరంగల్ ఉంది, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట మనకి ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఏపీఎఫ్సి సంబంధించినటువంటి జాబ్ వివరాలు. ఎనీ డిగ్రీ వల్ల అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ అనేది 25 రూపీసే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీ అవసరం లేదు. ఫీమేల్ క్యాండిడేట్లకు కూడా అవసరం లేదు. ఓసీ ఓబీసీ వాళ్ళు మాత్రం 25 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.